మహబూబ్ నగర్ జిల్లా వివేకానంద నగర్లో 70 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం పోచమ్మ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను మంత్రి ప్రారంభించారు. కాలనీలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టిన ద్వారకాపురి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరగా వెంటనే అధికారులను పిలిపించి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ ఏనుగొండ పోచమ్మ కాలనీ తర్వాత సిద్ధాయపల్లి రోడ్డు గతం ఎన్నో రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ రోడ్డుని కావాలని చెప్పి మా వనజయ వెంకటయ్య గారి ఆధ్వర్యంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. 76 లక్షల రూపాయలతో ఈ రోజు ఆ రోడ్డు కంప్లీట్ చేసుకొని మహబూబ్నగర్ పట్టణానికే కాకుండా ఇటు నుంచి బూత్పూర్ సిద్ధాయపల్లి పోవడానికి కూడా అమిస్తాపూర్ పోవడానికి కూడా బ్రాంచ్ రోడ్డుగా ఈ రోజు చేసుకోవడం జరిగింది. చుట్టుముట్టు కాలనీలన్నీ కూడా దాదాపు 5-6 కాలనీలకు లింక్ రోడ్ కూడా ఏర్పాటు చేయాలి. బైపాస్ రోడ్ కూడా ఈ రోడ్ లింక్ ప్రతి బైపాస్ రోడ్ ఏ లింక్ రోడ్ ఉంటుందో ఆ లింక్ రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలన్నది. గతంలో ఇక్కడ మంచి ఇల్లు లేక వర్షాలు పడితే గుంతలతో మొత్తం ఇళ్లలో పోయి 15 రోజులు ఇల్లు మొత్తం మునిగిపోయిందని కూడా చెప్పడం. మరి ఈ రోజు ఆ పరిస్థితి ఉందంటే లేదు. 3,000-4,000 రూపాయలు కదా ఈ రోజు 20,000 కూడా దాటిపోతుంది. మాకు మంచిగా ఉందని చెప్పి మరి